హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి దాదాపు నెల రోజులు అవుతుందన్నమాట. అయితే ఈ నెల రోజులు అవుతున్న సందర్భంగా అప్పటి నుంచి కూడా ఏఐబి ఈ విమానం కూలిపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి బ్లాక్ బాక్స్ విశ్లేషణ అయితే చేస్తున్నారు. అయితే ఈ బ్లాక్ బాక్స్లో ఏముంది అని చెప్పేసి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఒక ప్రాథమిక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రాథమిక రిపోర్ట్లో వాళ్ళు కొన్ని కీలకమైన విషయాలు చెప్పారనమాట. విమానం కూలిపోవడానికి ప్రధాన కారణం వచ్చేసి ఇంజన్లకే ఫ్యూయల్ సరఫరా నిలిచిపోవడమే ప్రధాన కారణం అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ధారణకి అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడే కొన్ని అనుమానాలతో వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే విమానం టేకాఫ్ కన్నా ముందు పైలట్లు ఇద్దరూ కూడా విమానంలో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే టేకాఫ్ తీసుకుంటారు. అయితే టేకాఫ్ తీసుకున్న కేవలం 32 సెకండ్లకే ఎందుకు మరి ఫ్యూయల్ నిలిచిపోయింది ఇంజన్లకి అనే డౌట్లు అయితే వస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా కావాలనే కో పైలట్ ఏమన్నా ఫ్యూయల్ని ఆఫ్ చేసిండా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అన్నమాట. అయితే ముఖ్యంగా కాక్పిట్లో రికార్డ్ అయిన వాయిస్ ప్రకారం ఏంటి అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటి అంటే కెప్టెన్ కో పైలట్ని ఏమని అడిగిండంటే ఎందుకు ఫ్యూయల్ ఆఫ్ చేసినావు అంటే కో పైలట్ ఏం చెప్పిండంటే నేనేం ఆఫ్ చేయలేదు అని చెప్పేసి చెప్పినట్లు వాళ్ళ నివేదికలో వెల్లడించడం జరిగింది. అయితే మరి కో పైలట్ ఏదైతే ఈ యొక్క ఫ్యూయల్ స్విచ్చెస్ ఆఫ్ చేయనప్పుడు మరి ఎలా ఆఫ్ అయినాయి అంటే ఏమైనా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చేశారా అంటే సైబర్ అటాక్ లాంటిది విమానం మీద చేసి ఆ ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ అయ్యేలాగా ఏమైనా చైనా కానీ పాకిస్తాన్ కానీ కుట్ర పన్నారా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పైలట్ని బలి చేస్తున్నారా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. ముఖ్యంగా ఈ యొక్క ఇష్యూలో ఏదైతే ఈ ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే దీంట్లో కుట్రకోణం ఏది లేదని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అయితే కుట్రకోణం లేదని చెప్తూనే మరి ఆ ఫ్యూయల్ స్విచ్లు ఆటోమేటిక్గా ఎలా ఆఫ్ అయ్యాయి, అటు కో పైలట్ కూడా నేను ఆఫ్ చేయలేదని చెప్తుండు, మరోవైపు ఏమో అక్కడ చూసుకుంటే స్విచ్చెస్ ఆఫ్ అయిపోయినాయి. ఇంకోవైపు ఇన్వెస్టిగేషన్లో ఏమంటున్నారంటే ఆ ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ చేయడం వల్ల ప్రమాదం జరిగింది. అయితే ఎవరు మరి ఆ స్విచ్చెస్ ఆఫ్ చేశారు, ఏమైనా కుట్రకోణం ఉందా, చైనాకి సంబంధించిన వాళ్ళు ఏమైనా విమానం మీద అటాక్ చేసి ఆ అటాక్ చేసిన తర్వాత ఆ ఫ్యూయల్ స్విచ్లు బంద్ అయ్యే విధంగా ప్రయత్నాలు చేసి విమానాన్ని కూల్చే విధంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఏఐబి ఏం చెప్తుందంటే కుట్రకోణం లేదు అంటుంది. మరి ఆ స్విచ్చెస్ ఎవరు ఆఫ్ చేశారు అనేది ఇక్కడ అనుమానం అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.